సాధారణంగా ఫ్లైట్స్‌కి సంబంధించి ఓ సిస్టమ్ ఉంటుంది. విమానాలకి మనం దాదాపుగా రకరకాల ఆహ్, యాప్స్ ద్వారా చేస్తున్నాం. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేస్తున్నప్పుడు అన్ని విమానాల యొక్క కంపారిజన్ వాళ్ళిస్తారు. వాటిట్లో రిజర్వ్ చేసుకుంటుంటాం. అది చీఫ్ ఫ్లైట్ టికెట్స్ అనినా లేకపోతే గనక ఆహ్, ఏది మై ఏదో పేరుతో ఒకటుంటది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి యాప్స్. ఈ థర్డ్ పార్టీతో చేసుకున్నప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసుకున్నప్పుడు మనకేంటంటే ఆ కంపారిజన్ తెలుస్తది. అంటే ఏ ఏ సంస్థలకు సంబంధించిన ఫ్లైట్లు ఖాళీగా ఉన్నాయి, ఎంత చాయిస్ ఉంది, రేట్ ఎంతుంది అన్నటువంటి. దాంట్లో మనం కంపేర్ చేసుకొని తక్కువకి దేంట్లో ఉందో అది ఎంపిక చేసుకుంటాం. అయితే ఇది క్యాన్సిలేషన్ అప్పుడు మాత్రం అదే లాస్ అట. డైరెక్ట్ కంపెనీ యాప్‌లో రిజిస్టర్ అయ్యి కంపెనీ యాప్ నుంచి చేసుకుంటే వచ్చే డబ్బులకేమో ఇట్లాగా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా వచ్చేటటువంటి రిటర్న్స్, రిఫండ్ చాలా తక్కువ. ఈ విషయాన్ని తాజాగా చెప్పుకొస్తున్నారు. ఏదైతే మొన్న ఇండిగో క్యాన్సిల్ అయినాయి కదా ఫ్లైట్స్. ఇండిగో యాప్‌లోనే చేసినటువంటి వాళ్ళకి ఒక టికెట్ రూ. 7,382 ఫుల్ రిఫండ్ వచ్చిందట టికెట్‌కి. అదే పేటీఎం లేకపోతే గనక ఇతరత్ర ఐఆర్‌సీటీసీ ఇట్లాంటి వాటిలో చేస్తారు కదా! వాటికి పేటీఎం దాని నుంచి అయితే కేవలం 477 వచ్చిందంట. మిగతా వాటికి ఎంత వస్తుందో తెలీదు. కాబట్టి ఈ రెగ్యులేటరీ వ్యవస్థలు ఫెయిల్యూర్ అన్నది మరొకసారి కనబడుతోంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏది మాటలు చెప్పారు మంత్రులు వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ఆచరణలో అక్కడ ఫెయిల్ అయ్యారు అన్నది ఇప్పుడు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.